బిస్మిల్లా రెహమాన్ రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మనము ఘోరమైనటువంటి పాపాలను గురించి తెలుసుకుంటూ, ఒకటి దైవానికి సాటి సమానం కల్పించడం అని, రెండు తల్లిదండ్రుల యొక్క నిరాదరణ, వారి ఆలనా చూడకపోవడము, ఇక మూడోది ఏమిటంటే మనిషిని హత్య చేయడం, మనిషి ప్రాణాన్ని తీయడం. మహాశిలరా, ఈ రోజున మనిషి తన సాటి మనిషి ప్రాణాన్ని ఎంత తృణప్రాయంగా, ఎంత తేలికగా తీసేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసేయడం. మనం అప్పుడప్పుడు పేపర్లు చదువుతుంటాం. 10 రూపాయల కోసం గొడవ జరుగుతుంది, వెంటనే అక్కడ ఒక హత్య జరుగుతుంది. ఎంత తేలికగా మనిషి తన సాటి మనిషి యొక్క ప్రాణాన్ని తీసేస్తాడు అంటే ఈ రోజున మనం చూస్తున్నాం. మతం పేరిట, కులం పేరిట ఈ విధంగా మారణ హోమం జరుగుతుందో, మనుషులకు ప్రాణాలు ఎంత తేలిక తీసేస్తున్నారో ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే దైవము ప్రతి మనిషిలో పెట్టినటువంటి ప్రాణం ఏదైతే ఉందో అది ఎంతో ముఖ్యమైనటువంటిది. దైవము కోరి ఆ మనిషిలో ప్రాణాన్ని పెట్టడం జరుగుతుంది. అసలు మనము కోరితే ఇక్కడ ఈ ప్రపంచంలోనికి మనం రాలేదు. మన తల్లిదండ్రులు కోరితే మనం ఈ ప్రపంచంలోనికి రాలేదు. దైవం కోరుకున్నాడు కాబట్టి మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నరుని ప్రాణము యెహోవా పెట్టినటువంటి దీపము అని చెప్పేసి. ఈ దీపాన్ని ఆర్పే హక్కు ఎవరికి ఉంటుంది? దీపాన్ని వెలిగించినటువంటి దైవానికి తప్ప. కానీ ఒకవేళ మనము ఈ ప్రపంచంలో చిన్న చిన్న కారణాలకు, లేకపోతే మరొక కారణాలకు ప్రాణాన్ని తీసాము అంటే ఘోరమైనటువంటి మహాపాతకాన్ని మనము మూటగట్టుకున్నట్టే. అందుకనే పంచమహాపాతకాల్లో వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయడం కూడా ఉంటుంది. మహాశిల అంతమంది దివ్య ఖురాన్లో ఒక మాట దైవం ఏం చెప్తాను అంటే, మన్ కతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదన్ ఫిల్ అర్ద్ ఒక అన్నమ కతల నాస జమీఆ. ఎవరైతే ఒక ప్రాణాన్ని అన్యాయంగా తీస్తాడో, అంటే కారణం లేకుండా, కారణం అంటే ఎవరైనా అతను హత్య చేసి ఉండాలి, గవర్నమెంట్ పట్టుకుని శిక్షిస్తుంది, లేకపోతే ప్రపంచంలో భయంకరమైనటువంటి వినాశానికి పాల్పడుతూ ఉండాలి. ఈ విధంగా ఒక జస్ట్ రీజన్ కాకుండా, అంటే ఒక సరైనటువంటి కారణం లేకుండా అకారణంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసిన వాడు సమస్త మానవజాతి ప్రాణాలను తీసినంత పాపము అని చెప్పేసి ఖురాన్ 5వ అధ్యాయము 32వ వాక్యంలో చెప్పడం జరిగింది. అలా కాకుండా మన అహయా యఫక అన్నమ అహయ నాస జమియా అంటాడు. అంటే మీ ద్వారా ఒక ప్రాణం నిలబడినట్లయితే, మీ చేతుల ద్వారానో లేకపోతే మీ చేతల ద్వారానో మీ కారణంగా ఒక ప్రాణం నిలబడితే అది సమస్త మానవజాతి ప్రాణాలు నిలబడినంత, వారిని కాపాడినంత అని చెప్పేసి దైవము మానవ ప్రాణాలకు ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో దాని గురించి మనకు ఉద్బోధించడం జరిగింది. సర్వేజన సుఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.